slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough, you wanna hate this, you wanna show up. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play. Hi guys, we are in Delhi. So we are going to one NGO today. లైక్ ఇండియాలోనే బెస్ట్ ఎన్జిఓ అని చెప్పారు. అంతకుమించి డీటెయిల్స్ ఏం తెలీదు. సో ఆల్మోస్ట్ 7:30 అవుతుంది టైము. చాలా చల్లగా ఉంది. చూద్దాం. ఎవ్రీవన్ ఆర్ హ్యావింగ్ దేర్ బ్రేక్ఫాస్ట్ ఆన్ ప్లాట్ఫామ్ అనమాట. యాజ్ యూ కెన్ సీ ఇప్పుడే మనం ఇక్కడ ఇంకో 5-10 మినిట్స్లో ఇక్కడి నుంచి స్టార్ట్ అవబోతున్నాం. చూద్దాం. ఐ థింక్ టుడే ఇస్ ఇంట్రెస్టింగ్ డే. అండ్ ఆల్సో పొల్యూషన్ కూడా ఉంటుంది కదా, వీ నీడ్ టు వేర్ మాస్క్ అనమాట. హాయ్ గట్టిగా లెట్స్ డూ సమ్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్. ఇంకా 3 డేసే ఉంది. అప్పుడే అయిపోతుందన్న ఫీలింగ్లో ఉన్నారు అందరూ. హాయ్, మాకు ఢిల్లీలో రోజు ఈ ఫుడ్ పెట్టారు. వడాపావ్. అది ఏంటో కూడా బాగుందా? తింజుడు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఎల్లార్కు వాంగ. ఎల్లార్కు వణకం. తిన్నావా? తిన్నాను. నాస్తా కాయే. కాయి అంటే నువ్వు తిను అని కదా. Kayu. కాయు. That is Hindi, no? No. Like, okay, you're talking about Hindi. We are talking in Hindi. National Kaya tha. ड्रेस अच्छा है. ड्रेस अच्छा है. दिल्ली स्टाइल. धन्यवाद. ब्रेड काया. कैसा था? कैसा था? अच्छा नहीं है. अच्छा नहीं है. क्यों? I'm good. How was your trip? My trip. Cannot hear. Breakfast was really good. Like I like bread. भाई वो सर है जितना थोड़ा करा Camera rolling. Action. 1, 2, 3. ఇది 60,000. అంటే ఇది ఎక్కువ క్రియేటర్ కిట్ అనమాట. కింద పవర్ బ్యాంక్. బ్రో, వేర్ వి ఆర్ రైట్ నౌ? We are in the museum. ఓకే. PM PM Sangralaya, which is known for all prime minister and presidents museum. All their past history, whatever they have done, is been stored here. We will see what all the achievements they have done, what is being stored for their memory, and now they explain those things over here. కూల్. వి ఆర్ గోయింగ్ ఇన్సైడ్ రైట్? Yeah. ఓకే, నైస్. ఢిల్లీలో మమ్మల్ని ప్రధానమంత్రి సంగ్రహాలయ దగ్గర తీసుకెళ్లారు. ఇనీషియల్గా ఇది ఏంటో నాకు తెలీదు. వన్స్ అక్కడ విజిట్ అయిన తర్వాత అయితే నాకు అర్థమైంది. మీరు వీడియోస్లో చూసినట్టు ఇక్కడ ఎవరైతే ప్రీవియస్ ప్రధానమంత్రిస్ ఉన్నారో, లైక్ ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, ఇట్లా వీళ్ళు అందరూ యూజ్ చేసిన థింగ్స్ కానీ, వాళ్ళు వాళ్ళు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వాళ్ళు మేజర్గా తీసుకున్న కీ డిసిషన్స్ కానీ, ఆ డిసిషన్స్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, వాళ్ళు అప్పుడు తీసుకున్న తర్వాత దాని నుంచి జరిగిన ఇంపాక్ట్ కానీ, అంటే ఎమర్జెన్సీ ఎస్పెషల్గా చెప్పాలంటే, వీటన్నిటి గురించి అక్కడైతే అందులో డిస్ప్లే చేశారనమాట ఆ మ్యూజియంలో. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ అలాగే నాకు బాగా ఇంట్రెస్టింగ్ ఏమనిపించింది అంటే అందులో యూజ్ చేసిన టెక్నాలజీ, ఈ ఏవైతే స్టోరీస్ అవి చెప్తున్నారో దీన్ని చాలా మోడర్న్ వేలో అక్కడైతే రిప్రజెంట్ చేశారనమాట. ఇది చాలా బాగా నచ్చింది నాకు. వన్స్ ఈ మ్యూజియం కంప్లీట్ అయిన తర్వాత మమ్మల్ని ఇక్కడి నుంచి గూంజ్కి తీసుకెళ్లారు. నేను కరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్తానో తెలీదు, కానీ ఇది ఒక ఫౌండేషన్ అనమాట. సో ఈ ఫౌండేషన్లో మేజర్గా వాళ్ళు ఏం చేస్తుంటారంటే, ఈ స్టోరీ చాలా కనెక్ట్ అయింది నాకు. వాళ్ళు ఏవైతే మన ఓల్డ్ క్లాత్స్ ఉంటాయో వాటిని కలెక్ట్ చేసి ఎవరైతే నీడ్ఫుల్ పీపుల్ ఉంటారో వాళ్ళకైతే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అనమాట. ఇది చెప్పినప్పుడు మీకు కూడా చాలా సింపుల్గా అనిపించవచ్చు, అలాగే నాకు విన్నప్పుడు నాకు చాలా సింపుల్గా అనిపించింది. కానీ వన్స్ ప్రాక్టికల్గా వాళ్ళు చేసే వర్క్ అంతా చూసిన తర్వాత ఐ గాట్ ఇన్స్పైర్డ్ లాట్ అనమాట. దిస్ ద ఇండియాస్ ఐ థింక్ బెస్ట్ ఫౌండేషన్ అవార్డు కూడా తీసుకున్నారు వాళ్ళు ఒక టైంలో. వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ కూడా ఎంటైర్ ఇండియా అండ్ అవుట్ ఆఫ్ ఇండియా కూడా వాళ్ళకు ఉంది. మనం జనరల్గా మనం తెలుగు స్టేట్స్లో ఉన్నాం కాబట్టి మనకి చలి అంతగా పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ నార్త్ సైడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సమ్టైమ్స్ -డిగ్రీస్లో కూడా వెళ్తారు అనమాట. అలాంటి టైంలో వాళ్ళకి క్లాత్స్ అనేవి చాలా ఇంపార్టెంట్.
వన్స్ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి మీరు గూంజ్ గురించి రీసెర్చ్ చేసి చూడండి అండ్ ఎందుకు గూంజ్ స్టార్ట్ చేశారు అన్నది చూడండి. ఆ స్టోరీ అయితే మీరు వింటే డెఫినెట్గా మీ కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి. ఎందుకు అంటే మీరు చూడండి, మీరు చూసిన తర్వాత మీకే తెలుస్తుంది. అండ్ గూంజ్లో ఎవరైతే ఇలా డొనేట్ చేసిన క్లాత్స్ ఉన్నాయో వీటిని మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేస్తున్నారు, డిస్ట్రిబ్యూషన్ ఎలా చేస్తున్నారు, వీటిని ఎలా క్లీన్ చేస్తున్నారు, ఆ స్టిచెస్ ఎలా చేస్తున్నారు, ఇదంతా గూంజ్ ఇండస్ట్రీ విజిట్ కూడా వెళ్ళామన్నమాట. ఆ వీడియోస్ కూడా ఇక్కడ ప్లే చేస్తాను చూడండి. అంటే వీళ్ళు ఆల్మోస్ట్ 80 or 90% ఉమెన్ వర్క్ ఫోర్స్తో వీళ్ళు గూంజ్ ఫౌండేషన్ అయితే ఆర్గనైజ్ చేస్తున్నారనమాట. అంటే ఆల్మోస్ట్ 4,000 or 5,000 పీపుల్ వర్క్ చేస్తున్నారు ఓన్లీ ఈ క్లాత్స్. అంటే ఎవరైతే యూజ్ చేసిన క్లాత్స్ని రిసీవ్ చేసుకుని వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడానికి 4,000 ఉమెన్ వర్క్ చేస్తున్నారంటే మీరు ఇమాజిన్ చేసుకోండి వాళ్ళు ఎంత హై లెవెల్లో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో అండ్ ఎంత సిస్టమేటిక్ వేలో చేస్తున్నారో మీరు ఈ వీడియోస్లో అయితే చూడొచ్చు. వాళ్ళు ఈ సెగ్రిగేషన్ కానీ వాటిని స్టిచెస్ కానీ అంతా చాలా ప్రాపర్ వేలో అయితే జరుగుతుందన్నమాట. అండ్ అలాగే ఇవి ఎవరైతే డొనేట్ చేశారో డొనేట్ చేసిన వస్తువుల్ని ఏవైతే అందులో ప్రీషియస్ ఉంటాయో లైక్ కెమెరాస్ అవి కూడా ఇక్కడ ఒక మ్యూజియం కింద అరేంజ్ చేసి అక్కడ పెట్టారనమాట. అండ్ అలాగే మనం చూడొచ్చు ఎవ్రీవన్ లైఫ్లో మ్యారేజ్ అన్నది చాలా ప్రీషియస్ థింగ్ కదా. కానీ మీరు ఎప్పుడన్నా ఊహించారా మ్యారేజ్ ఎవరైతే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వేసుకుంటారో డ్రెస్సెస్ పెళ్లి రోజు ఆ డ్రెస్సెస్ కూడా వాళ్ళు డొనేషన్ తీసుకుంటారు అని చెప్పి. అంటే ఎవరైతే యూజ్ చేసి ఉంటారో ఈ యూజ్ చేసిన క్లాత్స్ని వీళ్ళు గూంజ్కి డొనేట్ చేస్తే గూంజ్ వాళ్ళు ఈ క్లాత్స్ని వేరే న్యూ కపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డొనేట్ చేస్తున్నారు అనమాట. అంటే ఆ నీడ్ఫుల్ ఉన్న పర్సన్స్ కూడా ఉన్నారు, అలాంటి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు అనమాట. ఇది కూడా చూసిన తర్వాత నాకు చాలా కొత్తగా అనిపించింది. అంటే కొన్ని విషయాల గురించి మనం ఆలోచించాం కదా, ఇది చాలా ఆలోచింపచేసే విషయం అని నాకు ఆ టైంలో అయితే అర్థమైంది అనమాట. ఈ గూన్స్ అయిపోయిన తర్వాత మమ్మల్ని ఒక ఆడిటోరియం తీసుకెళ్లారు. అక్కడ మాకు ఒక కాన్సర్ట్ అయితే జరిగిందనమాట. కాన్సర్ట్ కూడా చాలా బాగా జరిగింది. వి ఎంజాయ్డ్ ఏ లాట్ అనమాట. జనరల్గా చెప్పాలంటే నేను ఆల్మోస్ట్ ఈ 15 days ఆఫ్ జర్నీలో ఒక 13 or 14 days డైలీ డ్యాన్స్ వేసేవాడిని. ఎందుకు తెలీదు, ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్. నాకు కాలేజ్లో ఉన్నప్పుడు చాలా టైమ్స్ ఆన్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ చేయాలి అనిపించింది అనమాట. అప్పుడు మిస్ అయ్యాను. కాలేజ్ డేస్ అయిపోయిన తర్వాత అది ఒక రిగ్రెట్ ఉండిపోయింది. సో నాకు ఈ జాగృతి యాత్ర ఇది కూడా ఒక మంచి ఆపర్చునిటీ అనుకుని నేను ప్రతిరోజు ఛాన్స్ దొరికినప్పుడల్లా డ్యాన్స్ చేసేవాడిని. ఎందుకంటే ఏదో ఒక విధంగా మనకి పెర్ఫార్మెన్స్ అంటే స్టేజ్ ఏమి ఉండదు, ఆన్ స్టేజ్ అందరూ చేస్తూ ఉంటారు అనమాట. మ్యూజిక్ పెట్టుకుని కానీ బస్సెస్లో కానీ ఆర్ ట్రైన్లో కానీ ఛాన్స్ దొరికినప్పుడల్లా నేను డ్యాన్స్ వేయడానికి అయితే ట్రై చేశాను. ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్, అందుకే వేశాను. అండ్ ఈ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా జరిగింది. ఇది బేసికల్గా US నుంచి వచ్చారనమాట ఈ పెర్ఫార్మెన్స్లో పెర్ఫామ్ చేయడానికి. మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయండి. మ్యూజిక్ అయితే నాకు కొంచెం అర్థం కాలేదు, మోస్ట్ ఆఫ్ ది సాంగ్స్ హిందీనే ప్లే చేస్తారు, కానీ ఐఎమ్ ఎంజాయింగ్ మై సెల్ఫ్ అనమాట.